హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో భాగంగా నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే కోడిగుడ్ల పులుసు. కోడిగుడ్ల పులుసు ఈరోజు స్పెషల్ మన ఆర్బీఆర్ పల్లె రుచుల్లో. అందుకు గాను నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేయించి వెల్లుల్లి వేసుకుని దంచి పెట్టుకున్న పొడి ఇది ముందుగానే వేయించి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఈ చింతపండు శుభ్రం చేసి ఒక 100 మిల్లీ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఈ మాత్రం నీళ్ళు పోసి దీన్ని నానబెట్టుకోవాలి. అలాగే కారం, ఈ సైజు వెల్లుల్లి 2, ఈ సైజు టమోటాలు 2, అల్లం, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి 4-5, నూనె, ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాల పొడి, ఆవాలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బెల్లం. ఈ బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగొస్తుంది. మీరు ఒకసారి అలాగే ఇంట్లో చేయండి. ఇప్పుడు మన కోడిగుడ్ల పులుసుని నేను ఎలా చేస్తానో, ఏ విధంగా చేస్తానో మీరు చూసేస్తారు. కానీ రండి, ఇంకా ఆలస్యం ఎందుకు. వాటర్లోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. 4 ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన కోడిగుడ్లు ఇలా బాగా బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీన్ని దింపి పక్కన పెట్టి చల్లార్చుకొని గుడ్లు ఉడిపించుకొని మళ్ళీ ఎలా చేస్తానో చూసేస్తారు. కానీ రండి. మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఇలా పొట్టు వెలుసుకొని వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన పులుసు మొత్తం బాగా మన గుడ్లు దిగి తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఘాట్లు వేసుకోవడం వల్ల మన మసాలాలు అన్ని పులుసు అన్ని బాగా గుడ్లోకి చొరబడి తినడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగే ట్రై చేయండి. మాత్రం ఘాట్లు వచ్చేందుకు వేసుకొని ఇందులోకి కొద్దిగా నూనె ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, ఈ మాత్రం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా రోస్ట్ చేసుకోవాలి తిప్పుకుంటూ. ఇందులోకి కొద్దిగా కారం, వీటన్నిటిని ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా బాయిల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ మాత్రం వేయించుకొని దీన్ని చల్లారనిచ్చుకొని పక్కన పెట్టుకోవాలి. మన పులుసుకి ఆయిల్ ఎక్కువ కావాలి కాబట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఈ మాత్రం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఈ మాత్రం ఎండుమిర్చి, ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా చిట్పటలాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం ముందుగా సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, కొద్దిగా కల్లుప్పు, ఉప్పు మనం ఎగ్లో కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలి. సాల్కొతే మళ్ళీ వేసుకోవాలి. వీటన్నిటిని ఈ మాత్రం వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకోకూడదు. ఆనియన్స్ని ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్నప్పుడే మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమోటాని కలుపుకోవాలి.
ఇలా గబ్బులు చేసుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి ఇది కూడా వేసుకోవాలి. ఉల్లగడ్డ వేసుకొని వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న తీసుకున్న గుజ్జుని ఇందులో కలుపుకోవాలి. ఈ గుజ్జులో వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను 3 స్పూన్లు వేసుకుంటాను. ఈ మాత్రం వాటర్ కలుపుకొని దీన్ని బాగా మగ్గనిచ్చుకొని మన ఎగ్స్ వేసుకుంటే ఎంతో టేస్టీ మన కోడిగుడ్డు పులుసు రెడీ. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకొని ఆ తర్వాత మనం బాయిల్ చేసుకుని వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో కలుపుకుంటే ఎంతో మన టేస్టీగా మన కోడిగుడ్డు పులుసు రెడీ. వేడి అన్నంలోకి కానీ ఇలా ఏమాత్రం ఉడుకుతున్నప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి కలుపుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న ఈ మాత్రం బెల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ఇందులో కలుపుకోవాలి. ఈ మాత్రం గట్టిపడ్డాక మనం ముందుగా ఉడికించి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో కలుపుకోవాలి. ఎగ్ పులుసు ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేసి దంచుకున్న పౌడర్ని కొద్దిగా ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ మిక్స్ చేసుకోవడం వల్ల మన కోడిగుడ్డు పులుసు ఎంతో టేస్టీగా చాలా అద్భుతంగా సూపర్గా ఉంటుంది. ఈ మాత్రం పౌడర్ని చల్లుకోవాలి. ఈ మాత్రం వేసుకొని బాగా కలిగి పెట్టుకొని అంతేనండి, మన వేడి కోడిగుడ్డు పులుసు రెడీ. ఇందులోకి చివరగా కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో సింప్లీ మన కోడిగుడ్డు రెడీ. ఇది వేడి అన్నంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింప్లీ టేస్టీ మన కోడిగుడ్డు పులుసు రెడీ. ఎంతో టేస్టీ మన కోడిగుడ్ల పులుసు రెడీ. మన వేడి అన్నం, మన వేడి కోడిగుడ్ల పులుసు రెడీ అయింది. ఇంకా ఆలస్యమందుకు ఈ పులుసు చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పరోటాలకు కానీ చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు ఎలా వస్తుందో ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కోడిగుడ్ల రాయలసీమ స్పెషల్ కోడిగుడ్లు పులుసు. నేను ఇప్పుడు ఎలా తయారు చేసానో అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? కోడిగుడ్ల పులుసు. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కాదు తినేయడాలి. ఆ పుల్లగా ఉప్పు కారాలు అన్ని పర్ఫెక్ట్గా కుదిరింది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి రండి. ఎలా వచ్చింది మన కోడిగుడ్డు పులుసు మొత్తం కోడిగుడ్లోకి బాగా దిగింది. మన కోడిగుడ్డు పులుసు బాగా మసాలాలన్నీ దీనిలోకంతా బాగుపోయింది. తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా ఎమ్మిగా, చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంది. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా కుదిరింది, చాలా సూపర్గా ఉంది. చూశారుగా నా వీడియో. ఇప్పుడు మన రాయలసీమ కోడిగుడ్డు పులుసు నేను ఎలా తయారు చేశానో అలాగే మీరు కూడా ఇప్పుడు నేను ఏమేమి వేసానో ఎలా చేశానో అదేవిధంగా మీరు చేయండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తినేదానికి కమ్మగా టేస్ట్ చాలా సూపర్గా ఉంది. పిల్లోళ్ళు పెద్దోళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు ఈ కోడిగుడ్డు పులుసుని. మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మరికొన్ని మంచి వీడియోలు కోసం మీ ఆర్బీఆర్ పల్లె రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నన్ను ఎలా ఆదరిస్తున్నారో అలాగే ఆదరించి ఇంకా ముందుకు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, డన్. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.